నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ఈనాటి ధ్యానాంశంగా మనము జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ యొక్క వాక్య భాగములో మీరు చూసినట్లయితే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇది జకర్యా గ్రంథంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన జకర్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట ఇదనమాట. ఎందుకు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు అని మనం కనుక చూసినట్లయితే, 2వ వచనంలో ఈ మాట ఉంటుంది, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించాడట. ఎవరి పితరుల మీద? ఇశ్రాయేలీల పితరుల మీద. ఎందుకని? వారిని దేవుడు ఎంతగానో ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి, మరి ఎంతగానో వారికి ఇస్తానన్న అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట చొప్పున కనాను దేశాన్ని వారికి ఇవ్వడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రభు, తండ్రి అయిన దేవుడు. మరి ఆ నిబంధనను తప్పిపోకుండా ఇశ్రాయేలీలను మరి ఐగుప్తు బానిసత్వం నుండి మోషే అనే ఒక నాయకుడి ద్వారా వీరందరినీ కూడా బయటికి రప్పించి అరణ్యంలో మంచి ఆహారం ఇచ్చి మంచి అన్నీ కూడా ఈవులను సమకూర్చి వారికి ఆ యొక్క కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ బహుభయంకరమైనటువంటి విగ్రహారాధనకు, అన్యదేవతలను ప్రేమించడం, అన్యదేవతలను విగ్రహారాధన చేయడం, ఇవన్నీ కూడా చేసి దేవునికి వీరందరూ కూడా మరి విరోధులయ్యారు. అందుకోసమే వారిని యూదా చెరకు, బబులోను చెరకు వారి అందరినీ కూడా మరి దేవుడు ఆనాటి ఆ ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పిదాల వల్ల దేవుడు వారిని బహుభయంకరమైనటువంటి ఆ యొక్క చెరకు అప్పచెప్తూ ఉండేవాడు. ఒక్కోసారి 7 సంవత్సరాలు అప్పచెప్పినటువంటిది ఉంది మిద్యానీయుల దగ్గరికి. అలాగే అమాలేకీయుల దగ్గరికి చెరకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తాము. ఇలాగా ఎన్నోసార్లు మరి చెరకు అప్పచెప్తూ ఆయా పక్కన ఉన్నటువంటి వేరే అన్యులకు, అన్య రాజులకు వీరందరిని కూడా వారు చేసినటువంటి అతిక్రమములను బట్టి, వారు దేవునికి విరోధంగా నడిచినటువంటి విధానాన్ని బట్టి ఆ విధంగా అప్పచెప్తూ మరి దేవుడు ఎంతగానో కోప్పడి ఆ తర్వాత జకర్యా ద్వారా మరి ఈ యొక్క యెహోవా వాక్కుని వినిపించాడు. అదేంటంటే, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. మరి ఎప్పుడైతే వీరు వారి పితరులు వారందరూ కూడా మరి తప్పిదాలు చేశారో, పాపాలు చేశారో, దేవునికి విరోధంగా, దేవుని కట్టడలకు విరోధంగా ఎప్పుడైతే ఉన్నారో వారందరి మీద దేవుడు కోపగించుకున్నాడు. మరి కోపంతో వారందరిని కూడా చెరకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక్కడ జకర్యా తోటి ఇశ్రాయేలీలకు చెప్పిస్తూ ఉన్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను కూడా మీ తట్టు తిరుగుతాను అని అంటున్నాడు. ఈనాడు మనం కూడా
మన యొక్క దైనందిన జీవితంలో ఇహలోకపరమైనటువంటి అవసరాల నిమిత్తము మనం ఎంతగానో కొన్నిసార్లు లంచాలు ఇస్తూ ఉంటాం అధికారులకు. అంతేకాదు లంచము ఏ క్రైస్తవుడు కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కానీ మరి ఈ లోక ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మనము లంచాలు ఇస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వారి పండగలకు కూడా మనం వెళ్ళి ఆ యొక్క దేవతల యొక్క ప్రసాదాలు తింటూ ఉంటాం. అదేంటి అని కనుక ఎవరైనా అడిగితే దానికి రకరకాలైనటువంటి మరి వారిని వారు సమర్థించుకునే అర్థాలు వచ్చేలాగా సమాధానం కూడా చెప్తూ ఉంటాం. అదేంటంటే, ఇరా ఎందుకు వెళ్ళావు ఆ యొక్క అన్య దేవతల విగ్రహాలకు అర్పించినవి తినకూడదు కదంటే, ఈ సృష్టిలో ఉన్నాయన్ని సమస్తం కూడా మన దేవుడే కదా సృజించాడు. వాళ్ళు విగ్రహాలకు పెడితే అంటే అవి ఏమన్నా చూస్తాయా, మాట్లాడతాయా, అవన్నీ కూడా దేవుడే చెప్పాడు కాబట్టి అవి తింటే ఏముంది, ప్రార్థన చేసుకున్నాను, తిన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ విధంగా అయోగ్యముగా ఎన్నో రకాలైనటువంటి తప్పులు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆనాడు ఆ యొక్క రాజులకు, శత్రు రాజులకు వారిని చెరకు అప్పజింపేవాడు. కానీ ఇప్పుడైతే మనల్ని రకరకాలుగా మనల్ని కూడా అప్పచెపుతాడు దేవుడు. అది ఎలాగూ అని అంటే, మన ఇంట్లో వచ్చే సమస్యలు, మన ఇంట్లో వచ్చే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, లేదా ఆర్థిక ఇబ్బందులు, లేదా రోగాలు, లేక మరేదైనా కావచ్చు, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయంటే దానికి అర్థం నీవు దేవునికి లోబడకపోవడం వల్లనే. కాబట్టి వాటిల్ని కూడా ఈ రోజున మనల్ నుంచి మనల్ని ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే ఆనాటి పాత నిబంధన ఇశ్రాయేలీలకు ఈ వాక్యం వర్తిస్తుంది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మనకు కూడా ఈ యొక్క మాట మనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేంటంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ మనము ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగాలంటే ఆయన వైపు తిరిగి మనము ప్రార్థన చేయాలి. ఆయన వైపు తిరిగి మన పాపములు ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు అని అడిగి మనం కనుక ఆయన వైపు తిరిగితే ఆయన కూడా మన తట్టు తిరుగుతాను అని అంటున్నాడు. మరి అలాగే ఇప్పుడు ఆయన మన వైపు తిరిగితే మనకేంటి ఉపయోగము అని మనం అనుకుంటే మనం కరుణించబడతామట. కీర్తన గ్రంథం 86:16 కనుక మనం చూస్తే ఇది దావీదు రాసినటువంటి కీర్తన. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అని చెప్పేసి ఇక్కడ దావీదు మరి ఈ యొక్క కీర్తనలో చెప్తూ ఉన్నాడు. 86:16 చూస్తే నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని చెప్పి మరి దావీదు మరి అడుగుతా ఉన్నాడు దేవుని. ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు కూడా దావీదు కూడా చేసి మరి ఆ యొక్క తప్పును ఒప్పుకొని నా తట్టు తిరిగి నన్ను కరుణించు ప్రభువా అని చెప్పేసి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించు అని చెప్పేసి అడుగుతున్నాడు. అంతేకాదు నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఆయన సేవకురాలు కుమారుడు అంటే ఎవరు? మరి దావీదుకు పుట్టినటువంటి బిడ్డల్లో మరి కొంతమంది చనిపోయారు కదా. మరి అందులో ఒక కుమారుని కోసము ఎంతగానో మరి ప్రలాపిస్తాడు. కాబట్టి ఆ యొక్క కుమారుని రక్షించమని చెప్పేసి ఈ యొక్క కీర్తనలో మనకి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు చేసినటువంటి ప్రార్థన నా తట్టు తిరుగు నన్ను కరుణించుము అని చెప్పేసి అడిగినట్లుగా చూస్తాం. మరి ఆయన తట్టు తిరిగాడా? తప్పనిసరిగా తిరిగాడు. మరి దేవుడు అతన్ని కనికరించి అతన్ని గొప్ప రాజుగా కూడా దీవించాడు. అంతేకాదు మనం ఆయన తట్టు కనుక తిరిగితే క్షమించబడతామని కూడా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎంతోమంది ఆయన తట్టు తిరిగి కరుణించబడ్డారు, అంతేకాకుండా క్షమించబడినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. కోరాహు కుమారులు
మరి ఒక కీర్తన రాస్తూ ఉన్నారు. ఆ కీర్తనలో 85వ కీర్తన 4వ వచనంలో మనం కనుక చూసినట్లయితే, మా రక్షణకర్త వగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదన్న నీ కోపము చాలించుము అని అడుగుతా ఉన్నారు. మరి ఈ రోజున మనము ఆ విధంగా అడుగుతున్నామా? ఒకవేళ నీ ఇంటిలో రోగం ఉందామో, నీ ఇంటిలో ఒక సమస్య ఉందామో, నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావట్లేదేమో, లేదా నీకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందేమో, మరి రకరకాలైనటువంటి పరిస్థితులు నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో, దాన్ని బట్టి నీవు నా తట్టు తిరుగు ప్రభువా అని మనం ప్రార్థన చేసి అడుగుతున్నామా? ఒకవేళ మనం కనుక ప్రార్థన చేస్తే మనం క్షమించబడతామట. ఆ క్షమాపణలో మన వైపు ఆయన కనుక మన వైపు తిరిగితే తప్పనిసరిగా మరి మనము ఆ యొక్క ఏదైతే నీ యొక్క కష్టము, బాధ, శ్రమ ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. అదేవిధంగా కోరాహు ఇక్కడ మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. మా రక్షణకర్త యెహోవా దేవా, మా వైపునకు తిరుగుము అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది మనం ఈ విధంగా ప్రతిరోజు మన ప్రార్థనలో మనం చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకోకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా అది దేవునికి వినపడదు. కాబట్టి మా తట్టు తిరుగుము ప్రభువా అని ఈ రోజు నుంచి మనం కనుక ప్రార్థన చేస్తే మన వైపు ఆయన తిరుగుతాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని చెప్పినట్టుగానే మనం కూడా ఆయన మా తట్టు తిరుగు ప్రభువా అని మనం కూడా ప్రార్థించాలి. అంతేకాదు మనం నా తట్టు తిరుగుము ప్రభువా అని కనుక మనం ప్రార్థన చేస్తే మనల్ని బలపరుస్తాడట ఆయన. అదేంటో ఒకసారి మనం చూద్దాం. మరి న్యాయాధిపతులు 6:14 కనుక చూస్తే, యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే న్యాయాధిపతులు 6:14 ఈ యొక్క గిద్యోను ఇశ్రాయేలీయుల్ని అప్పటికే మరి ఈ యొక్క మిద్యానీయులు ఎంతగానో మరి చెరపట్టేశారు. వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి 7 సంవత్సరాలు వీరిని మరి మిద్యానీయులు చెరపడతారు. మరి అక్కడికి ప్రతిసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు ప్రతిసారి కూడా చెరపట్టినప్పుడల్లా దేవుణ్ణి అడుగుతారు, మొరపెడతారు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు కూడా వారిని క్షమిస్తూ ఉంటారు, వారి తట్టు తిరుగుతూ ఉంటాడు. ఆ ఒక్క విషయంలో ఇక గిద్యోన్ని బలపరిచినట్లుగా చూస్తాడు. గిద్యోను కూడా భయపడిపోతాడు. ఆ యొక్క మిద్యానీయుల్ని ఎలాగా నేను ఓడించాలి, ఈ ఇశ్రాయేలీయుల్ని మరి ఎలాగా నేను రక్షించగలను అని చెప్పేసి ఉంటూ ఉన్నప్పుడు మరి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపమని చెప్పేసి నన్ను పంపిన వాడను నేనే అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలుని రక్షించమని గిద్యోనుకు చెబితే గిద్యోను మళ్ళీ ఒక డౌట్ పడుతున్నాడు. ప్రభువా, నీవేనా నన్ను బలపరుస్తుంది, చెప్పేది నువ్వేనా? ఒకవేళ నువ్వే కనుకైతే నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళి వస్తాను, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయని చెప్పినప్పుడు మరి ఆ యొక్క యెహోవా దూత కూడా వెయిట్ చేసినప్పుడు మరి లోపలికి వెళ్ళి ఒక మేకపిల్లని వధించి ఒక పిండి తీసుకొచ్చి పులిన రొట్టెలను తయారు చేసి సమృద్ధిగా తయారు చేసి ఒక బండ మీద పెట్టినప్పుడు ఆ యెహోవా దూత ఒక పుల్లను తీసుకొని దాని మీద పెట్టినప్పుడు ఆ యొక్క రాతిలో నుంచి అగ్ని వచ్చి దాన్ని అంతా కూడా దహించి వేసినట్లుగా చూస్తాం. దాన్ని బట్టి గిద్యోను బలపరచబడ్డాడు. గిద్యోను నిజమే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళి ఇక తప్పనిసరిగా ఇశ్రాయేలీయుల్ని నేను జయించగలను అని చెప్పేసి అతను మరి బలపరుచుకొని దేవుడు నన్ను బలపరిచాడు అని చెప్పి వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని రక్షించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, న్యాయాధిపతుల్లో. అదేవిధంగా మరి ఆయన మన తట్టు తిరిగితే మనము నెమ్మది కూడా పొందుకుంటామట. అది ఎలాగో మనం ఒకసారి చూద్దాం. మరి దావీదు రాసినటువంటి కీర్తన 71వ కీర్తనలో కనుక మనం చూస్తే 71:21 నా గొప్పతనమును వృద్ధి చేయము, నా
తట్టు మరలా నాకు నెమ్మది కలుగు చేయము, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలా తిరిగి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. మరి దావీదు ఎన్ని రకాలుగా దేవుడిని మరి బాధ పెట్టాడో, ఎన్ని రకాలుగా దేవుడు మళ్ళీ ఆయన్ని బలపరిచాడో, మరి ఎంతగానో దావీదు చేసినటువంటి దావీదుకు వచ్చినటువంటి శ్రమలు అన్నిన్ని కాదు. రాజే గొప్ప ధైర్యవంతుడు కావచ్చు, లేదా గొప్పగా దేవుడి చేత దీవించబడినటువంటి రాజే కావచ్చు, కానీ అతని జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఆ శ్రమలలో నుంచి వచ్చినవే ఆ యొక్క ప్రవచనాలు. ఆ ప్రవచనాలు ఆయనవి కాదు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ ప్రవచనాలే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు. మరి ఎన్నోసార్లు సౌలు మరి దావీదుని చంపడానికి ప్రయత్నించినప్పుడు అడవుల్లోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళాడు, దాక్కున్నాడు. ఎక్కడ చంపేస్తాడో నన్ను సౌలు అని చెప్పేసి ఎంతగానో భయపడి మరి పారిపోయినటువంటి రోజులు ఉన్నాయి. మరి ఆహారం లేని రోజులు ఉన్నాయి, మరి దాహం తీరని రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుడు కూడా దావీదుని ఎప్పుడు విడిచిపెట్టలే. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనమే దేవుణ్ణి మన యొక్క మంచి స్థితిలో, మనం ఆర్థికంగా బాగున్నప్పుడు, లేదా మనం అన్ని విధాలా బాగున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెడతాం. కొన్నిసార్లు మరి కష్టమైనటువంటి కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో కూడా దేవుణ్ణి విడిచిపెడతాం. అయ్యో, నేను మొన్నటిదాకా ప్రార్థన చేశాను, నేను ఎంతగానో చర్చికి వెళ్ళాను, కానుకలు ఇచ్చాను, లేకపోతే నేను ఎంతగానో నీకు నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది, మరి నేను ఎంత బాగా ఉంటే నీ ఎడల నేను ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అంటే, నన్ను విడిచిపెట్టేసావు నువ్వు, కాబట్టి నేను నీకెందుకు ప్రార్థన చేయాలి అని కూడా చాలామంది ప్రార్థన చేయకుండా దేవుని మీద కూడా అలిగేటువంటి జనాంగం కూడా లేకపోలేదు. అటువంటి వాళ్ళే ఆ యొక్క ఇశ్రాయేలీలు, ఇప్పుడున్నటువంటి విశ్వాసులు కూడా అటువంటి వారే. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. మరి దావీదు ఎంతగా మరి కుమిలిపోతూ ఉన్నాడో, ఎంతగా బాధపడుతూ ఉన్నాడో, మరి ఆ యొక్క కీర్తనలో 71:21లో నా గొప్పతనాన్ని మళ్ళీ వృద్ధి చేయము అని చెప్తూ నెమ్మది పొందడానికి ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. నా తట్టు మరలా నాకు నెమ్మది కలుగజేయము అని చెప్పేసి అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసినట్లయితే మన తట్టు కనుక దేవుడు తిరిగి మళ్ళీ, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని చెప్పిన విధంగా, మనం ఆయన తట్టు, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినా, ఆయన తట్టు కనుక మనం తిరగగలిగితే తప్పనిసరిగా ఆయన మన తట్టు తిరుగుతాడు. మన తట్టు తిరిగినప్పుడు మనము కరుణించబడతాం, క్షమించబడతాం, బలపరచబడతాం, నెమ్మదిని కూడా పొందుకుంటాం. ఇక్కడ దావీదు నెమ్మది పొందుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అలాగే ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 36:9లో కనుక మనం చూసినట్లయితే, నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ యెహెజ్కేలుని మరి నరపుత్రుడా అని చెప్పేసి మరి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ పురుగుల్ని, లేకపోతే ఆ జంతువుల్ని వాళ్ళు ఇశ్రాయేలీయులు పూజిస్తూ ఉంటే చూసి ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలుని తీసుకెళ్తాడు. ఆ యొక్క దేవాలయంలో గోళ్ల మీద ఉన్నటువంటి ఆ బల్లి బొమ్మలు అవన్నీ కూడా చూపించి, మరి నా ప్రజలైనటువంటి వారు వీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఎంతగానో మరి బాధపడినప్పుడు, మరి ఇశ్రాయేలీయులకు ఈ యొక్క ఆయన యెహెజ్కేలు ద్వారా ఈ మాట చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మీరు గనక నా తట్టు తిరిగితే నేను మీ పక్షముననున్నాను. మీరు కనుక నా తట్టు కనుక తిరిగితే నేను మీ పక్షముననున్నాను. ఉండడమే కాదు, నేను మీ తట్టు తిరుగుగా, నేను మీ తట్టు కనుక తిరిగితే మీరు దున్నబడి విత్తబడుదురు. మీ యొక్క
మరి ఎంతగానో మీరు దున్ని విత్తినటువంటి ఆ యొక్క పంట పొలాలు అయితేనేమి అవన్నీ కూడా మీరు దున్నినవన్నీ కూడా మీరు ఫలిస్తారు, ఆ ఫలాలు మీరు తింటారు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప దయామయుడు, ఎంత గొప్ప. ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి చదువుదాం. 8వ వచనం కనుక చూసినట్లయితే 7 నుంచి ఒకసారి చూసినట్లయితే, ప్రభు అయిన యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఎంత గొప్ప భాగ్యము! మనం గనుక ఇశ్రాయేలీయులు ఆయన తట్టుగాను తిరిగితేనట, ప్రభు అయిన యెహోవా సెలవు ఇచ్చింది ఏంటి? మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. నిజంగా గనక మనం గనక ఆయన తట్టు తిరిగి మనం గనక పాపక్షమాపణ పొందితే అన్యజనుల దగ్గర మనల్ని మహిమపరుస్తాను అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా మహిమపరుస్తాను అని చెప్పి అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయించున్నాను. అన్యజనులందరూ కూడా అవమానాలు పొందుతారట. అంతేకాదు, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలము ఫలించుదురు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క పర్వతాలు ఏ ఉన్నాయో అక్కడ సరిగా పంటలు పండవు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటిది తొలకరి వాన కడవరి వానతోటే వారిని అందరిని కూడా పోషిస్తూ ఉన్నాడు, పోషించబోతూ ఉన్నాడు కూడా. అటువంటి పర్వతాలట వీళ్ళు ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉన్నారో అప్పుడంతా కూడా ఆ కొండల మీద ఉన్నటువంటి ఏ చెట్టు కూడా ఫలించలేదట. ఇక నుంచి ఇశ్రాయేలీల పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. ఇక్కడికి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఎంత గొప్ప భాగ్యం! వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. మనం కనుక ఆయన తట్టు కనుక తిరిగితేనట ఆయన భూమికి ఆజ్ఞాపిస్తాడు, ఆ యొక్క చెట్లకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వర్షం కురిసేలాగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇశ్రాయేలీలు వచ్చి ఇక్కడ నివసిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఫలించండి అని చెప్పేసి, ఆ యొక్క పర్వతములారా అని చెప్పేసి, ఇక కొంతకాలంకు ఇశ్రాయేలీలు అందరూ వస్తారు, వారి కొరకు మీ ఫలములు ఫలించుడి అని చెప్పేసి మరి వాటికి ఆజ్ఞాపించినట్లుగా కూడా చూస్తాం. అంతేకాదు, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఎప్పుడైతే ఆయన తట్టు మనం తిరుగుతామో ఆ యొక్క నివాస స్థలాలన్నీ కూడా మళ్ళీ తిరిగి కట్టబడతాయట. అంతేకాదు, ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ పర్వతముల మీద ఉన్నటువంటి ఆ యొక్క చెట్లన్నీ కూడా ఫలిస్తాయట. ఇశ్రాయేలీల ప్రజలు రాబోతూ ఉన్నారు, వారు నా మాట విని నా వైపుకు తిరిగారు, నా తట్టు తిరిగారు, కాబట్టి మీరు ఫలించాలి అని కూడా ఇక్కడ మరి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, ఇంకా ఆయన తట్టు కనుక తిరిగితే ఇక్కడ మరి లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇది మరి అది ఇప్పటి వరకు మనం పాత నిబంధన గ్రంథంలో మనం ఆయన తట్టు తిరిగితే ఆయన ఏం చేస్తాడు అని ఇక్కడ చెప్పబడింది. ఇక చూస్తే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇక్కడ కొంతమందిని మరి పాపము చేయకుండా గద్దించబడతామట. నిజంగా ఈ రోజుల్లో మనము కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్నిసార్లు పాపం చేస్తూ ఉంటాం. ఆ పాపం చేయడం అనేది మరి దేవుడు చూసి మనల్ని గద్దిస్తాడట. ఇక్కడ వాక్య భాగంలో కూడా మనం చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనంలో చూస్తే ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అని వ్రాయబడి ఉంటుంది. ఎవరు వారిని ఎందుకు గద్దించాడు అని మనం కనుక చూసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయంలో మరి ఈ విధంగా ఉంటుంది. అప్పటికే ఈ యొక్క ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన నామమున ఒక వ్యక్తి, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించకుండానే ప్రభువైన యేసుక్రీస్తు నామమున కొంతమందిని వారు స్వస్థపరుస్తూ ఉన్నట్లుగా మరి తన శిష్యులు కొంతమంది ఆయనకు చెప్పినట్లుగా కూడా చూస్తాం. చెప్పినప్పుడు
మనకు విరోధి కానప్పుడు వాడిని మనం ఎందుకు ఆపాలి? నా నామముననే కదా అతను స్వస్థతలు చేస్తున్నాడు, కాబట్టి అతను మనకి విరోధి కాదు, కాబట్టి చేయని అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత మరి యెరూషలేమునకు వెళ్ళాలని చెప్పేసి ప్రభు నిర్ణయించుకొని ముందుగా వెళ్ళి అక్కడ సిద్ధపరచమని చెప్పేసి కొంతమందికి చెప్పినట్లుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూసినప్పుడు వారు వెళ్ళి 52వ వచనానికి మనం చూసినట్టయితే, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధం చేయవలనని సమరయుల గ్రామంలోనికి ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎప్పుడైతే ఆయన యెరూషలేముకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు, కానీ వీళ్ళు వెళ్ళి సమరయ గ్రామంలోనికి వెళ్ళి అక్కడ సిద్ధపరిచినప్పుడు వాళ్ళట ఆయన యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎక్కడెందుకు సిద్ధపరచడము అది ఇదని అన్నప్పుడు తన శిష్యులు ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్టు మేము ఆజ్ఞాపించుడు నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. వారు ఏమంటున్నారు? ప్రభా నీ మాట వినకుండా వీళ్ళు సనుక్కుంటూ మరి నువ్వు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి మేము ప్రార్థన చేయమంటారా? చేస్తే పైనుంచి అగ్ని వచ్చేసి వారందరినీ కూడా దహించి వేస్తుంది కదా అని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ విధంగా చెప్పడం ద్వారా మరి దేవుడు అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తాడా? ఆ విధంగా చేస్తే వారు పాపంలో పడిపోతారు. అందుకని వారు పాపము చేయకుండానట్లు, అంటే వారి మీద కోపం తీసుకొని కోప్పడి వారిని దహించి వేద్దాము అని చెప్పేసి అగ్నిని కురిపించేమా దేవా అని చెప్పేసి ప్రభువా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తునే ఇక్కడ అగ్ని అడిగినప్పుడు ఆయన వారిని గద్దించాడట. ఏమని? మీరు అలా చేయడానికి లేదు, వారికి నేను చెప్పాను వాళ్ళు చేయలేదు, వదిలేయండి అన్నట్లుగా ఆయన చెప్పి మరి వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా ప్రభు గద్దించాడో వారు ఆ పాపంలో పడకుండా వాళ్ళు విమోచింపబడ్డారు. అంతేకాకుండా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఆయన వైపు కూడా మనం ఎప్పుడైతే తిరుగుతామో మనల్ని ఆయన పాపం చేయకుండా కూడా గద్దించే అవకాశం కూడా మనకి దక్కుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆయన వైపు తిరిగితే మనం ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా పాపం చేయాలన్నా దేవుడు మనల్ని గద్దించి పాపం చేయనీయకుండా కూడా మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆపుతాడు. ఎంతోమంది ఈ రోజుల్లో మనం కూడా గమనించినట్లయితే, ఏమయ్యా ఎందుకు బాప్తిసం తీసుకోలేదు, చర్చికి వెళ్తున్నావు మరి ఎందుకు అని అంటే, నాకు కొన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉన్నాయండి, ఆ బలహీనతలు మానే వరకు నేను బాప్తిసం తీసుకోనండి అంటాడు. మరి ఎప్పుడు మానుతావయ్యా అంటే, అదేనండి ప్రార్థన చేస్తున్నానండి, మానితే తప్పనిసరిగా తీసుకుంటానండి అని అంటాడు. ఇతని జీవితంలో ఎప్పుడు కూడా ఆ బలహీనతలు మానుకోలేడు. ఎందుకంటే అతను మానవులు చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతను బానిసైపోయి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావో ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తాడు. ఆయన తట్టు నువ్వు కనుక తిరిగితే నువ్వు బాప్తిసం తీసుకుంటావు. తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతి విషయంలో నిన్ను పాపము చేయకుండా నిన్ను గద్దిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీవు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనం కనుక ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటి? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని ఆయన మరి ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఆయన తట్టు కనుక మనం కూడా తిరిగితే మనం మొదటిగా కరుణించబడతాం, తర్వాత క్షమించబడతాం, బలపరచబడతాం, అంతేకాదు నెమ్మది పొందుకుంటాం, అంతేకాదు మనం దున్నబడి విత్తబడి ఫలిస్తాం. అంటే మన జీవితము మన హృదయాలు దున్నబడతాయి, మరి దేవుని కోసం ఎంతగానో మనం ఫలించబడతాం.
అంతేకాదు దేవుని కోసం మనం ఎంతగానో తగ్గించుకున్న వారం అవుతాం. అంతేకాదు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి, ఒకవేళ అది తప్పు అయితే, అది ఒకవేళ పాపం అయితే మనల్ని దేవుడు గద్దించి మనల్ని సరైన మార్గంలో కూడా నడిపించే పరిస్థితి మనకి తప్పనిసరిగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క మాటలను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీలు అయితేనేమి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు అయితేనేమి, మరి ఈ విధంగా దేవుని తట్టు తిరిగి దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నట్లుగా, దేవుని ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, ఫలించబడినట్లుగా మనము గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నామేమో, మనల్ని దేవుడు విడిచిపెట్టాడేమో, మరి ఒకవేళ మనకి దేవుడు దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక ఉంటే మన ఇంట్లో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలైనవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే, మనం ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మన తట్టు తిరుగుతానని ఈ రోజున మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన వైపు తిరిగి మనను, ప్రభువా మేము నీ తట్టు తిరిగి ఉన్నాము, మమ్మల్ని క్షమించు ప్రభువా, ఇదిగో పలానా విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నా తట్టు తిరుగు ప్రభువా అని గనక మనం అడిగినట్లయితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మనకి ఎటువంటి ఏ యొక్క ఆపద కలగదు. మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ దుష్టుని యొక్క మరి దుష్టునికి సంబంధించినటువంటి ఒకవేళ ఏదైనా మనకి అవరోధంగా ఉంటే అవన్నీ కూడా పారిపోతాయి. అంతేకాదు మనకి దేవుడు తోడుగా ఉంటాడు, నిత్యమైన కట్టడగా మనకు దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం అప్పుడు ఫలించి మన పిల్లలు ఫలిస్తారు. మన ఏదైనా పంట అయితే పంట ఫలిస్తుంది అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నువ్వు వ్యాపారస్తుడు అయినా, నిన్ను దేవుడు ఫలింపచేస్తానన్నాడు. అది ఎప్పుడు నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల. కాబట్టి ప్రభువు మనమందరం కూడా ప్రభు తట్టు తిరిగి ఆయన యొక్క కృపా కటాక్షాలని, కనికరాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థించాలని ప్రభు పేరట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.